ఈరోజు బర్త్డే శ్రీనివాస్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాస్ సార్ మేము కలిసి 35 సంవత్సరాలు మా ప్రయాణంలో అయితే సార్లో ఒకటే చిన్న మార్పు తప్ప ఏం మార్పు లేదు. అప్పుడు సార్ వచ్చినప్పుడు స్లిమ్గా ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా పొట్ట వచ్చింది. మిగతా అన్ని విషయాలు అలాగే ఉన్నారు. స్నేహశీలి, మృదు స్వభావి, అందరికంటే ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళలో మరి మృదు స్వభావి, స్నేహశీలి, ఎవరిని ఉపయోగించినట్లు వెళ్ళలేదు. ఎందుకంటే సారుతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఇక్కడ మల్లన్న కానీ, జైన్ సార్ కానీ, యాకూబాయి ఇక్కడ ఉన్న సార్ స్నేహంగా ఉన్న అంతా మన మొదటి నుంచి చూస్తున్నాం. అదే స్నేహభావం గొప్ప వ్యక్తి. ఆయనకు నిండు 3 ఏళ్ళు ఇంకొక దేవతలు ఆశీర్వదించాలని అవకాశం కోరుతున్నాను. ఇప్పుడు 91 ఖాళీ కాబట్టి పోతాం. ఇలాంటి బర్త్డేలు ఇక్కడే కంటిన్యూ చేసుకొని శ్రీనివాస్ గారు స్మైల్ ఫేస్ అయ్యి ఇబ్బంది పెట్టేటట్టు కూడా మాట్లాడు. అలాంటి బర్త్డేలు ఇదే కంటిన్యూ ఆరోగ్యంగా ఉండాలంటూ అందరూ తప్పనిసరిగా అవకాశం నాగేష్ అన్న గారిని శ్రీనివాస్ గారి సమయం గురించి విపులంగా చెప్పాల్సింది. నేను చెప్తాం అనుకున్న పాపం ఎవరు అందించేసాను. నేను ఎంబాయ్ అని అదొక్కటి క్రెడిట్ కొడదాం. మా దగ్గర ఈ సంస్థ లోపల ఉన్నటువంటి అందరి సభ్యుల కంటే చాలా ఎంగుబాయ్ అంటే ఎంగుబాయ్ అని చెప్పి ఒకటి చెప్తాం అనుకుంటే క్రెడిట్ కొట్టేసి నవ యువకుడు, నవ యవ్వనుడు, ఇంత యంగెస్ట్ పెన్షనర్ మన దగ్గర ఉండడం సంతోషదాయకం. వీళ్ళందరూ చెప్పినట్టు వీళ్ళ యొక్క అభినవ సంబంధాలు, వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి రిలేషన్షిప్ సంస్థ పరంగా మరియు ఉద్యోగపరంగా. ఇందాక నిన్న సాంప్రదాయ కూడా అంటుండే సారు సైలెంట్ పర్సన్ అంటే నేను చూస్తున్నారా, నాకు ఇప్పుడు రిటైర్మెంట్ కాడి నుంచి దాదాపు 1, 2 ఆబ్సెంట్స్ తప్ప దాదాపు రెగ్యులర్ వస్తాడు, కూర్చుంటాడు, తమ పనులు చేసుకొని పోతారు అని నిన్న కూడా సామూహికంగా డిస్కస్ చేసాం. ఆర్గనైజేషన్లు ఉన్నా కూడా ఆయన పని అని ఆయన ఏదైనా ఆయన సొంతంగా ఆయన చేసుకుంటాడు తప్ప ఒకరితో ఇది లేదు, కాంట్రవర్సీ లేదు, ఏం లేదని. అవును, నేను ఎన్ని రోజులు పరిచయం ఉన్నా కూడా ప్రత్యక్షంగా మాత్రం 4-5 నెలల నుంచి చూస్తున్నా. అది ఏం చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సోదరుడు చెప్పినట్టు వాళ్ళ పిల్లలు ఆల్రెడీ గేట్స్లో సెటిల్ అయ్యారు. సార్ కూడా మంచి గవర్నమెంట్ కూడా మంచి అందరూ చెప్పినట్టుగా మిగతా చేసే జీవితం కూడా చాలా బాగా చక్కగా జరగాలి. అట్లనే మన సుధాకర్ మర్చిపోయాడు 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడనే వాళ్ళు చేసుకోవాలి. అన్నయ్య గారు కూడా మరి వారితో ఇది లేకపోయినా కూడా వారి గురించి కూడా చాలా మనోడు చాలా బాగా చెప్పాడు. వారు కూడా చేతి జీవితాన్ని చాలా చక్కగా గడుపుకోవాలి. వారు కూడా 100 సంవత్సరాలు చెప్పుకోవాలి. కాకపోతే వాళ్ళ 100 సంవత్సరాలే వారికి 35 సంవత్సరాలు ఆగిపోయి జరుపుకోవాలి. సార్ని సమ్మయ్య సార్ని శ్రీనివాస్ సార్ని ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయాల్సింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు సర్, హ్యాపీ గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. అక్కడ కవర్లో కొంచెం షాలో ఉన్నది కదా సార్. కంటిన్యూ చేయాలి. నాకు ఏ రాదు, మంచిగా తీసుకో. నేను వేస్తాను సార్. పట్టుకోండి.
ఓకే నేను బయటకి వెళ్తే మీరు కానీ మీ ఫోటోలు కెమెరా క్యాన్ తీస్తా సార్ నీళ్ళు నీళ్ళు इधर मिस है इधर कैंडल मिस है రఘు భాయ్ సైడ్ కొండు రైట్ నువ్వు మీరే ఒక్క నిమిషం మీరు కూడా స్టోర్ అయినా మీరు వెళ్ళండి చలో వీడియో కావాలా ఫోటో కావాలా స్టార్ట్ అయ్యాను వీడియోనేనా ఇది వీడియో